వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీడియా ఎక్కువగా చర్చించని ఒక పెద్ద జియో పాలిటికల్ వాస్తవాన్ని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తా. ఇటీవల భారత్లోని ఇరాన్ రాయబారి ఒక మాట చెప్పారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా భారతీయ ఎనర్జీ షిప్మెంట్స్ వెళ్ళడం ఇరాన్కి కూడా ప్రయోజనకరమని. అది ఎందుకంటే దీని వెనుక పెద్ద వ్యూహాత్మక కారణం ఉంది. అదేంటంటే ఆయిల్ రియాలిటీ. ప్రస్తుతం భారత్ ఇరాన్ నుంచి 0% ఆయిల్ కొంటం లేదు. కానీ చైనా మాత్రం ఇరాన్ ఆయిల్లో చాలా భాగం కొనుగోలు చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక జియోగ్రఫీ గేమ్ విషయానికి వస్తే ఇరాన్ నుంచి చైనాకు వెళ్ళే దాదాపు మొత్తం ఆయిల్ మలక్కా జలసంధి ద్వారా వెళ్తాయి. చైనా మొత్తం ఎనర్జీ దిగుమతుల్లో దాదాపు 80% మలక్కా మీదే ఆధారపడుతుంది. ఇది భారత మహాసముద్రం వ్యూహాత్మక జోన్ ఈ మలక్కా. ఇక్కడ భారత నౌకాదళం బలంగా ఉంటుంది దాని కారణంగా. ఇక మూడవది హార్మోజ్ జలసంధి ఆటంకం భారత్పై ప్రభావం చాలా తక్కువ. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. భారత్ ఎనర్జీలో కేవలం 15% మాత్రమే హార్మోజ్ మీద ఆధారపడి ఉంటుంది. అవసరమైతే భారత్ రష్యా, అమెరికా, కెనడా నుంచి క్రూడ్ ఆయిల్ని కొన్ని వారాల్లోనే మార్చుకోగలదు. కానీ చైనా పరిస్థితి వేరేలా ఉంది. చైనా ఎనర్జీలో 38% హార్మోజ్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఊహించండి, ఒకవేళ హార్మోజ్ వద్ద ఇరాన్ భారత ట్యాంకర్లపై దాడి చేస్తే భారత్ ఏమి చేయగలదు అంటే చైనా వెళ్ళే ఇరాన్ ఆయిల్ షిప్మెంట్స్ని సీజ్ చేయడం, మలక్కా దిశగా వెళ్ళే ఎనర్జీ ట్రాఫిక్ని అడ్డుకోవడం. ఇలాంటి మ్యారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ప్రపంచంలో ఇప్పటికే అనేక సార్లు జరిగాయి. భారత్ కూడా చేసే అవకాశం ఉంది. అంతేకాదు, అవసరమైతే భారత్ అమెరికా నౌకాదళం లేదా ఇజ్రాయెల్ నేవీతో కలిసి కూడా ఆపరేషన్స్ చేయగలదు. అందుకే టెహ్రాన్ కూడా భారత్ ఈ వ్యూహాత్మక సమతుల్యాన్ని బాగా అర్థం చేసుకుంది. ఇరాన్కి భారత్ కేవలం ఒక దేశం కాదు. భారత్ అంటే ముఖ్యమైన ఆహార సరఫరాలకు, అంటే బాస్మతి రైస్, ఇతర ధాన్యాలు, అలాగే భారత మహాసముద్రంలో ప్రధాన నౌకాదళ శక్తి. ఇరాన్కి ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామి. జియో పాలిటిక్స్లో ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నిమిషబ్దాన్ని చాలామంది బలహీనతగా భావిస్తారు. కానీ సముద్ర జియోగ్రఫీ మాత్రం వేరే కథ చెప్తుంది. కేవలం 28 నిమిషాల్లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం ఎలా షాక్ అయిందో మనం చూసాం. భారత్ ఒక విషయం స్పష్టంగా చూపించింది. దయ కాదు, శక్తిని ప్రశాంతంగా ప్రదర్శించే దేశం భారత్ అని. ఈ దెబ్బతో ఇరాన్ దిగొచ్చిందే తప్ప ఇరాన్ భారతదేశం మీద ప్రేమతోనో, భారతదేశం అంటే చాలా ఇష్టంతోనో కాదు. భారత్తో పెట్టుకుంటే ఏమైద్దో తెలుసు గనక. కాబట్టి ఇరాన్ని పొగిడే మూర్ఖులారా, అసలు వాస్తవాలు తెలుసుకోండి. మీకోసమే ఈ వీడియో. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈరోజు ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.